ఆ ముసలోడు జెండాలేసుకొని తిరుగుతుంటే జనాల్లో ఊపొస్తుందన్నా. అక్కడ పెద్ద ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. మనం ఇలాగే ఉంటే చాలా కష్టం అన్నా. రాఘవయ్య రారా బయటికి. ఆగండ్రా, పీకేయండి రా, మొత్తం పీకేయండి. అన్నా లోపల లేరన్నా. ఎక్కడ వాళ్ళు? ప్రచారానికి వెళ్ళారయ్యా. అన్నా ఆ సచిన కలెక్టర్ గాని పెళ్ళాం మనం. ఏంటమ్మా? వాళ్ళు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఎవడాడు? ప్లీజ్ మమ్మల్ని. అమ్మా వాటిని దారుణం వెళ్ళిపోమ్మా. అన్నా పారిపోతుందన్నా. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. చంపింది ఎవరో తెలుసు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి? సాక్ష్యం సార్. ఇంతమంది ముందు చంపితే సాక్ష్యం అంటావేంటి? సార్ ఇక్కడ ఇవన్నీ మామూలే సార్. వాళ్ళకి అగెన్స్ట్ ఎవరు కంప్లైంట్ ఎవరు, సాక్ష్యము చెప్పరు. పోనీ మీరు చెప్పారని కేసు ఫైల్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తాం సార్? వీళ్ళని నమ్మా. బాడీ పోస్ట్ మార్టంకి పంపించండి. ఆయన నాకు 10 రోజుల పరిచయం, కానీ నా కళ్ళ ముందు ఇంకా కదులుతున్నాడు. ఆయన జీవితాంతం నీ దగ్గరే పనిచేశాడు. అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే చంపేస్తే నీలో కొంచెం కూడా కదలిక లేదు. ఆ వీరగాడి ఆవేశం ఈ రోజు నీ ఆఫీస్ లోకి వచ్చింది, రేపు నీ లైఫ్ లోకి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ భార్యకో బిడ్డకో ఇలాగే జరుగుద్ది. అప్పుడు కూడా ఇలాగే చూస్తా ఉంటావా? ఇన్ని రోజులు నీలో ధైర్యం లేదనుకున్నాను, కానీ నీలో మనిషి లేడు. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు సార్? పంపించండి. నమస్తే సార్, నా పేరు రవీందర్. మాచర్ల ఎంఆర్ఓ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సార్. మూర్తి గారే నన్ను ఈ జాబ్లో పెట్టించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. సార్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సార్.
అగేన్స్ట్ గా కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యం చెప్పరన్నావుగా, ఇదిగో సాక్ష్యం. వాడు బయట ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్ రాయ్ తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. రాయ్ మామా వచ్చేస్తున్నాం రా. హలో బాబాయ్, తప్పకుండా వస్తాను బాబాయ్. అలాగే మామయ్య, ఈ రోజు నైటే బయలుదేరుతున్నాం. రాఘవయ్యకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు, యూత్ లో కలెక్టర్ ఫాలోయింగ్ దెబ్బకి కదలబోతున్న రాజకీయ పీఠాలు. సార్, మేమందరం డిఫరెంట్ లొకేషన్స్ లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళం. ప్రతిసారి పండగలకి మాత్రమే కలిసేవాళ్ళం, కానీ ఈసారి మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. ఓటు మీ హక్కు, ఓటు మీ బాధ్యత అంటున్న కలెక్టర్. పోలింగ్ బూత్ లో రెడ్ కార్పెట్ వేయండి. ఎందుకు సార్? గెలిచిన వాళ్ళకి కాదు, గెలిపించే వాళ్ళకి వేయండి. అన్నా, తెల్లారితే ఎలక్షన్ లో ఆ కలెక్టర్ అన్నంత పని చేశాడు. జనాల్లో ధైర్యాన్ని నింపాడు. ఎక్కడెక్కడ ఉన్న ఓటర్లందరినీ ఊర్లోకి రప్పించాడు. ఇంకా లాభం లేదన్నా. రాజప్ప అంటే ఏంటో చూపించాల్సిందే. అన్ని బూతులు సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజప్ప ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఊర్లో జనాలనే కాదు, నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మాచర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను. నీ మీద వాళ్లకున్న నమ్మకాన్ని చంపుతా. నువ్వు వాళ్ళకిచ్చిన హోపును చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాత ఇక్కడ. నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి. పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సిద్ధు. హలో సార్, వీర తప్పించుకున్నాడంట. ఏరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవయ్యని చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా. మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు, సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా. నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా. నువ్విచ్చిన హోప్ను చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్ గా ఫార్వర్డ్ చేసే మెసేజ్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్.
నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా, నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్.